హలో అండి, మళ్ళీ బెంగళూరు వ్లాగ్స్తో అయితే వచ్చేసానండి. సో లాస్ట్ వ్లాగ్లో నేను మా సిస్టర్ వాళ్ళ హౌస్కి వెళ్ళింది అంతా కూడా చూపించాను కదా. అక్కడ నుంచి మ్యాంగో ఉత్సవ్కి వెళ్ళాము. అదే రోజే మాల్కి అయితే వచ్చామండి. నాకు మాల్ నేమ్ కూడా అంతగా గుర్తులేదు. సో మాల్కి అయితే వచ్చేసాము. వాళ్ళకి దగ్గరగా ఉండే మాల్కి అయితే వచ్చి జస్ట్ కాసేపు అలా ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. కూర్చో. చావాడా మేడం గారా? ఓకేనా? కూర్చోరా, మధ్యలో కూర్చో. ఏమే కూర్చో. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ త్వరగా చేసేయండిరా, మళ్ళీ మాల్కి అయితే వెళ్దాము అని చెప్పాము. యాక్చువల్గా మా ఆయన అయితే లేరనమాట. మా ఆయన కూడా కుప్పం దగ్గరికి వెళ్ళారు. సో బెంగళూరుకి దగ్గరగా ఉంటుందని కుప్పంకి అయితే వెళ్ళిపోయారు విజిట్ కానీ. ఇంకా పృథ్వీ కూడా లేడు, అందుకని మేము మాత్రమే మాల్కి అయితే వచ్చేసాము. లూలు మాల్కి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా ఉంటాయి కొనుక్కోవాల్సినవి అనేసి వచ్చామన్నమాట. ఊరికి అంత లేదు, గమని ఉండిపోదాం. చిన్న పిల్ల అయితే ఎక్కుతారు. మాల్కి మనకి ఇష్టం ఉంటుందో లేదో కానీ పిల్లలకి మాత్రం చాలా ఇష్టం కదండి. అంటే ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసారు. ఇక్కడ మేమేమి రీఛార్జ్ చేయలేదు, కార్డ్స్ ఏమీ కూడా లేదు. ఎందుకు ఊరికే మనము అలా వెళ్ళి ఇలా వచ్చేసేదానికి నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తామో తెలీదు అనేసి మేమైతే కార్డ్స్ అని తీసుకోలేదు. ఇక్కడ డెమో గేమ్స్ లాగా కొంచెం వాటర్ అలా వస్తూ ఉంటే వీళ్ళేమో పాపం దాంతోనే అలా కూర్చొని కాసేపు అయితే మంచిగా ఆడుకున్నారు. అలాగే ఇక్కడ మాకు ఫ్రీగా కొన్ని దొరికాయి అన్నమాట. అదేంటంటే కట్ చేసేస్తున్నారు. ఇదేం తెలుసా? బ్లూబెర్రీ. ఇదేం తెలుసా? ఇంకా ఇదేంది? ఇదేందిరా ఇట్లుంది? వాటర్ మిలన్. ఇది కూడా దోసకాయ. వాటర్ మిలన్, అది కూడా నిమ్మకాయ. అయ్యో, అది పిక్ చేసే గేమ్ ఉంటుంది కదా అండి, బొమ్మని పిక్ చేసే గేమ్ ఉంటుంది కదా. సో అందులో అది ఎందుకో తెలీదు, రీఛార్జ్ వేరే వాళ్ళు చేశారా మరి ఏంటని తెలియదు కానీ కొన్ని అలా మాకు టైం అయితే చూపిస్తోంది. సరే అనేసి కొన్ని అయితే తీసేసుకున్నాం అనమాట. ఆడుకునేవి పిక్ చేసేసుకున్నాము. ఇంకా మోక్ష బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది నైట్ 12 o'clock అండి. పిల్లలు ఎవ్వరు కూడా నిద్రపోలేదు, మంచిగా మేల్కొని ఉండి ఇంకా మోక్షకైతే విష్ చేస్తున్నారు. మోక్షకు కూడా ఇలా అందరితో కలిసి చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకే అది పాపం బెంగళూరులోనే చేసుకుంటాను ఈసారి అని చెప్పి బెంగళూరుకి అయితే వచ్చేసాము దాని బర్త్డేకి. ఇంకా పిల్లలందరూ ఉండేసరికి చాలా బాగుంటుంది కదా బర్త్డేస్. ఈలోపు పృథ్వీ మాకు అసలు తెలియదు కేక్ తెస్తాడని, ఎందుకే నెక్స్ట్ డే బర్త్డే రోజే చేసుకున్నాము అనుకున్నాము. వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చేసాడు. ఇది ఐస్ క్రీమ్ కేక్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు చెప్పు.
కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా. సుశాంత్ గారు చూస్తున్నాడా ఎంత మంచోడో, పాపం కేక్ తీసుకొచ్చి నోట్లో పెడుతున్నాడు. అప్పుడప్పుడు చాలా బాగా చేస్తాడు ఇలాంటివన్నీ కూడా. ఇంకా కేక్ దగ్గరగా దొరికేసరికి ఏం చెయ్యాలా తెలియట్లేదు. మోక్ష బర్త్డే ఈవినింగ్ రోజు అనమాట. ఇలాగా నీట్గా డ్రెస్సెస్ వేసేసుకొని బర్త్డే డ్రెస్సెస్ కేక్ కట్ చేద్దాం అనేసి కేక్ అంతా కూడా రెడీ చేసి వెనక ఏదో సింపుల్ డెకరేషన్ అలా చేసాము. ఇంకా మోక్ష డ్రెస్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నానండి. ఇలా బెంగళూరుకి వెళ్ళే ఒక 2 days బిఫోరే తీసుకున్నాను. స్నేహాకి కూడా డ్రెస్ అయితే తీసుకున్నాను సేమ్ అక్కడే. మోక్షకి తీసుకున్న ప్రతిసారి స్నేహాకి కూడా తీసుకోవడం అలవాటు అనమాట. మోక్ష బర్త్డే అయినా స్నేహ బర్త్డే అయినా ఇద్దరికి డ్రెస్సెస్ అయితే తీసుకుంటాము. ఇంకా నేనైతే శారీ కట్టేసుకున్నానండి. ఎలాగో వీళ్ళందరూ మంచిగా రెడీ అయ్యారు కదా, నేను కూడా రెడీ అవుదాం అనేసి ఇలా శారీ అయితే డ్రేప్ చేసేసుకొని రెడీ అయిపోయాము. ఇంకా అమ్మ అందరం కూడా మంచిగా రెడీ అయిపోయి ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సుశాంత్ గడైతే సూట్ వేసేసాడండి, కోట్ సూట్ వేసుకొని రెడీ అయిపోయాడు. అయిపోయింది అవునా, ఒప్పేసారా? లాగేస్తాడు కదా. కట్ చేయి మోక్ష, ఇవ్వు వాళ్ళకి తినిపించు. హ్యాపీ బర్త్డే చెప్పు. సుశాంత్ బాగుందా చెప్పు, హ్యాపీ బర్త్డే చెప్పు. పెట్టేస్తాడు పూనే పెడతాడంట. వీడియో తీస్తాను. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇంకా ఇలా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. ఇక్కడ బయట పిల్లల్ని ఎవరిని పిలవలేదండి. మోక్షకి ఎవరు తెలియదు కదా, కొత్త వాళ్ళు కదా. ఇంకా ఇంట్లోనే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా చాలు అనేసి ఇలా మేమే సింపుల్గా ఇలా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసేసుకున్నాము.
ఎలాగూ రెడీ అయ్యాం కదా అని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సుశాంత్ గారిని ఎత్తుకొని ఫొటోస్ తీసుకుందామంటే వీడు ఎంతకీ ఆగడు, అస్సలు ఉండట్లేదు. ఫోటో చూడరా అంటే నన్ను చూస్తాడు, నన్ను చూస్తే ఫోటో చూడ్డు, ఇలా అన్నమాట జరిగింది. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మంచిగా ఎలాగూ శారీస్ వేసుకున్నాం కదా అని అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ అలాగే అమ్మతో కొన్ని ఫొటోస్ మేమిద్దరం కలిసి తీసుకున్నాం అనమాట. పిల్లలు అప్పటికే గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇంకా తర్వాత మళ్ళీ ప్రీతి ఫోన్ చేసి పిలిచింది. ఎందుకంటే ప్రీతి ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టునింది, అందుకని వాళ్ళని పంపించేసింది. ఇంకా గిఫ్ట్ అయితే వచ్చేసింది. గిఫ్ట్ దాచిపెట్టింది, ఎక్కడుందో నువ్వే గెస్ చేసి కనిపెట్టు అని. ఓన్లీ స్నేహ హృతిక హెల్ప్ చేయని. చిన్ను చిన్ను తేజు వెనక్కి వచ్చేసాయి చెప్తాను. వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తాను. వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. ఏ కాదు వీళ్ళు లేని పోను అని తీయేస్తున్నారు. నీ గిఫ్ట్ అన్నప్పుడు కాదే పింక్ కలర్ కలర్ అయితే చెప్తా, పింక్ అంతే. అవంతా తెలీదు నాకు. రండి చూస్తారండి అన్ని. వాడేడో ఉన్నాడు, నువ్వు వెతికే. ఓపిక లేని పిల్లలు ఎతకబట్టే. మీ మమ్మీకి తెలీదు, నాకు ఒకటే తెలుసు. చెప్పను, నేను అక్కడే అనుకున్నా ఫస్ట్. ఎండ కూర్చునే పోతాను అనుకున్నాం కానీ మా మడత పెట్టిన బట్టలని తీయద్దుమా. అయ్యో గుండాల్లో ఎవరైనా పెడతారవే, ఇవి పిచ్చోళ్ళారా? నేను ఇచ్చినానా? నోరన్నా తెచ్చినానా? వేడికి ఏమన్నా ఉండిపోతాయి, జాగ్రత్త. ఫ్రిడ్జ్లో తెలుగురా. ఏ తలకాయ పెట్టినవే ఇచ్చుడు కోసుకోవాలి. వాళ్ళకి ఎక్కువ ఆత్రం నీకే గిఫ్ట్ వెతకండి. మోక్షను ఒక్కదాన్ని వెతకమంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలా ఉందంటే ట్రెజర్ హంట్ లాగా ఉందన్నమాట. సో వీళ్ళు ఎక్కడుంది అనేసి వీళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెతుకుతూ ఉన్నారు. అట్ లాస్ట్ అయితే హృతిక గెస్ చేసేసింది ఎక్కడుంది అనేసి. చూడండి, మోక్షకి ఇలాంటి డ్రెస్సెస్ ఏదైనా వేసామంటే అస్సలు వేసుకోదండి, ఫ్రీగా ఉండాలంటుంది. బెంగళూరులోనే ఇలా ఉంటే దానికి ఇంకా తిరుపతిలో ఎలా ఉంటుంది చెప్పండి, అస్సలు వేసుకోదు ఇలాంటి డ్రెస్సెస్. అందులో ఇలా వెతకమన్నాం కదా, ఇంకా దానికి అస్సలు అవ్వట్లేదు అనమాట. అవునురా, నాకు చెప్పలేదురా. ఒకసారి లేచి చెప్తా, ఒకసారి లేచి ఇట్రా చెప్తా. వాళ్ళు లేకపోయినారా రూమ్లో? ఏంది లోపల వెతుకుతాడా? లేదు లేదు, బాగుంది. మోక్షకు ఒక్కటే ఇస్తే ఎలా చెప్పండి గిఫ్ట్, స్నేహకు కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ స్నేహ అదే ఏడుస్తూ ఉంది, నాకు ఇవ్వలేదు అక్కకి మాత్రమే ఇస్తున్నారా అనేసి. సరే హెల్పర్ స్నేహ పోతుంది. స్నేహ పోరా. రే వృత్తి వృత్తి వృత్తి. ఇదే ఇదే ఇదిగో ఇదే 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 ఇదే. అదే స్నేహకి ఇవ్వు.
ఏంద్రా అదే నాకు కూడా తెలియదు ఏంద్రా అదే నీకే ఏందదే షిట్ అంటది అదే అమ్మో చూడుపో బాగా పెట్టు ఫేస్ అంతా పెట్టు రాదువే ఫేస్ అంతా దూరం వెళ్ళిది ఈ రూమ్ లో నుంచి వచ్చేస్తారా ఈడే ఉంటారా అట్ లాస్ట్ అయితే హృతిక చూపించినాక మోక్షకైతే కనిపించింది. ఇంకా గిఫ్ట్ అయితే పౌచ్ ఇచ్చింది. ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, మంచిగా పెట్టుకోవడానికి బాగుంటుందని. చాలా బాగుంది పౌచ్. అందులోనూ పింక్ కలర్ పిల్లలకి ఇష్టం కదా. ఓపెన్ చేయి, సో దూరంగా ఇదైతే వెళ్ళి ఓపెన్ చేయి, gift వేరే ఇచ్చారు. వెళ్తాను ఆయనకు వస్తుంది. ఇంకా దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంది. దానికి లేదు వద్దు ఆడే ఉండు వెనక్కి ఉండు ఇంకా వెనక్కి పండు కొంచెం చాలు థ్యాంక్ యూ చెప్పవా వేరే స్నేహకి అది స్నేహకి ఉండువే ఉండు స్పీడ్గా రియాక్షన్ అవును స్నేహకి అది ఇంకా ఇలాగ మోక్ష బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అది ఎండ్ లేదు అది. అయిపోయిందండి. ఇంతే ఇద్దరికీ ఈరోజు అంట. బ్లాగ్ అయితే ఎలా అనిపించింది, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అదిగో అది చేసేయండి. తెచ్చి చూడు, ఇంకోటి లైక్స్ ఇస్తే చాలా మందికి వీడియోస్ రీచ్ అవుతుందండి. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.